బ్లాక్ బస్టర్ సినిమాల విషయంలో హీరో మార్కెట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాల సక్సెస్ లో హీరోయిన్ షేర్ కూడా గట్టిగానే ఉంది. ముఖ్యంగా రీసెంట్ బ్లాక్ బస్టర్స్ లో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డాన్స్ల నుండి యాక్షన్ సీన్స్ వరకు అన్ని విషయాల్లోనూ హీరోలతో పోటీ పడి నటించారు. అందుకే అలా బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేసిన బ్యూటీస్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లిస్ట్ లో అందరికంటే ముందున్న బ్యూటీ అనుష్క శెట్టి. బాహుబలి 2 భాగాల సక్సెస్ విషయంలో ప్రభాస్ తో పాటు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు స్వీటీ. అందుకే ఈ మూవీ సక్సెస్ అనుష్క ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకువెళ్లింది. అనుష్క తర్వాత ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన మరో 500 crore బ్యూటీ దీపిక పదుకొన్. పఠాన్ విషయంలో షారుఖ్ తో పోటీపడి యాక్షన్ స్టంట్స్ చేసిన దీపిక గ్లామర్ విషయంలోనూ నెవర్ బిఫోర్ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యారు. 500 కోట్ల క్లబ్ లో నయనతారకు కూడా ప్లేస్ ఇప్పించారు బాద్షా. తాజాగా జవాన్ సినిమాతో మరో 1000 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్న షారుఖ్ తనతో పాటు నయనతారకు కూడా ఆ క్రెడిట్ ఇచ్చారు. గదర్ సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అమీషా పటేల్ బ్లాక్ బస్టర్ హిట్ తో అలరించారు. అంతేకాదు ఏకంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి వావ్ అనిపించారు. లియో సినిమాతో త్రిష కూడా ఈ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా ఉన్నంతలో తన మార్కు చూపించిన చెన్నై చంద్రం, నయన్, దీపిక లాంటి టాప్ స్టార్స్ సరసన ప్లేస్ కొట్టేశారు. 2023 క్లైమాక్స్ లో ఈ ఫీట్ సాధించారు రష్మిక మందాన్న. పాన్ ఇండియా మూవీ యానిమల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన రష్మిక నేషనల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు. అదే సమయంలో 500 కోట్ల క్లబ్ లో టాప్ హీరోయిన్స్ సరసన ప్లేస్ సాధించారు. ఈ క్లబ్ లోకి లేటెస్ట్ ఎంట్రీ శృతి హాసన్. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన ఈ బ్యూటీ తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా సినిమా సక్సెస్ లో తన వంతు పాత్ర పోషించారు. అందుకే 500 కోట్ల మార్క్ టచ్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లో ఈ బ్యూటీ పేరు కూడా చేరిపోయింది.